ఏదైతే ఉందో ఈ 'చావా' సినిమా ఏంటి అసలు? శివాజీ మహారాజ్ కొడుకు అంటే నిజంగా ఎలా అనిపిస్తుంది మామూలుగా? గొప్ప వ్యక్తి అన్న. సంభాజీ మహారాజ్ అంటే గొప్ప వ్యక్తి. హ్మ్. నిజంగా హ్మ్. ఆయన గుండె ధైర్యానికి హ్మ్. అసలు మేమెందుకు పుట్టలేము ఆ రోజుల్లో అనిపించింది నాకు. హ్మ్. నిజంగా ఈ పోరాటంలో మేమెందుకు లేము అనిపించి హ్మ్. అంత పోరాటం చేసిన వ్యక్తి అన్న. నిజంగా సంభాజీ మహారాజ్కి భయం అంటే ఏంటో తెలియదు అసలు. హ్మ్. భయం అంటే సంభాజీ మహారాజ్కి తెలియదు. సింహం ఏదైతే నోరు ఉందో దాన్నే చీల్చి వేసిన వ్యక్తి సంభాజీ మహారాజ్ అన్న. హ్మ్. గొప్ప వ్యక్తి అన్న. అంటే మొన్నటి వరకు శివాజీ మహారాజ్ అంటే తెలుసు కానీ శంభాజీ మహారాజ్ అంటే చాలా వరకు మనకు తెలియదు ఈ తెలియదు. సినిమా అవును. సినిమా అవును. ఇంకోటి ఇప్పుడు చరిత్రలో కూడా ఈ సంభాజీ మహారాజ్ గురించి ఎక్కడ కూడా రాయలేదు. ఖాళీ మరాఠీ చరిత్రలోనే రాయబడి ఉంది. అవును. సో అంటే సంభాజీ మహారాజు శివాజీ మహారాజ్ కొడుకు అని మనకి ఇప్పుడు తెలిసింది. కాకపోతే మనకి తెలియదు కాబట్టి కొత్తగా ఉంటది, ఎవరికి తెలియదు కదా అని డైరెక్టర్ గారు స్క్రీన్ మీదకి తేవడము. కానీ సినిమా చూస్తే ఓవరాల్ గా అన్నప్పుడు చాలా బాగుంది. సంభాజీ మహారాజు గురించి చెప్పాలంటే నిజంగా గొప్ప వ్యక్తి అన్న. ఆయనకు భయం అంటే ఏంటో తెలియదు అన్న. హ్మ్. అందరూ చూడాలి ఈ సినిమా. హ్మ్. సో ఎలా అనిపించింది? తెలుగులో కూడా రిలీజ్ అయింది కదా, తెలుగులో రావడం. చాలా బాగుందన్న. చాలా యాక్టింగ్ చాలా మంచిగా చేసిండు సంభాజీ మహారాజు. అలాగే డైలాగ్స్, అలాగే మ్యూజిక్ వింటే గుండెలు అసలు మామూలుగా ఇట్లా కదిలిపోతాయి, నరాలు గుండెలు. అట్లా మ్యూజిక్ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉందన్న. ఇప్పుడు మళ్ళీ అదే శివాజీ మహారాజ్ దే ఏదైతే ఉందో అది రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని చాలా మంది సోషల్ మీడియా అది ఇది ఎలా ఉండబోతుంది నా చేస్తే ఒకవేళ? ఒకటి చెప్తున్నా, హ్మ్. శివాజీ మహారాజ్ కొడుకుదే సంభాజీ మహారాజ్ దే ఇంత గుండె ధైర్యం తోటి ఇంత పెద్ద సినిమా తీసిండ్రు. హ్మ్. అసలు సంభాజీ మహారాజ్ కొడుకుదే ఇంత పెద్ద ఎత్తున ఉంటే పోరాటము, హ్మ్. ఇంకా మనము శివాజీ మహారాజుని ఏ రేంజ్ లో ఊహించుకోవాలి అసలు. హ్మ్. ఆ సినిమా తీయాలంటే గిట అదృష్టం కలిగి ఉండాలి. ఈ ఇండస్ట్రీ ఈ భారతదేశంలో ఎవరికైనా గానీ హ్మ్. అటు ఆ క్యారెక్టర్ చేయాలంటే వాడికి అదృష్టం ఉండాలి, ఆ దేవుని ఆజ్ఞ ఉంటేనే చేయగలరు. హ్మ్. రష్మిక గారు ఎలా నటించారు? నిజంగా అన్న పుష్ప 2 లో ఏదేదో చేసిరు గానీ హ్మ్. ఒక తల్లిలాగా అనిపించింది అన్న, ఒక దేవతలాగా రష్మిక మందన ఈ రోజు ఈ సినిమాలో చావా మూవీలో ఒక దేవతలాగా అనిపించింది. ఆ కట్టు బొట్టు, ఆ సాంప్రదాయము, హ్మ్. జై భవాని అనడం గిట నిజంగా రష్మిక మందనకి నిజంగా గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. నిజంగా దేవుడే పిలిచినట్టు ఈ సినిమాకి ఆఫర్ ఇచ్చినట్టు. ఏదైతే ఉందో దాని గురించి కేసు కూడా వేస్తామని చెప్పేసి మొన్న నోటీసులు కూడా చాలా ఇవ్వటం జరిగింది. ఉన్నది ఉన్నట్లు కట్టినట్లు చూపిస్తే ఎవరికైనా కడుపు మండుతది. హ్మ్. ఇది అందరూ చూడాల్సిన సినిమా. హ్మ్. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్లు భారతదేశంలో ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆ రోజు మన యువకులు ఎట్లా ఎందు గురించి దేని గురించి పోరాటం చేసింది ఈ రోజు చూపెడుతుండన్న. చూడండి, ఈ రోజు అందరు కలిసి ఉన్నారు. హ్మ్. ముస్లింస్ గాని హిందూస్ గాని అందరు గాని కలిసి ఉన్నారు. ఆ రోజు ఎందు గురించి పోరాటం చేసిండ్రు, ఎవరి గురించి పోరాటం చేసిండ్రు, దేని గురించి పోరాటం చేసిండ్రు, ఎందుకు ఈ పోరాటం వచ్చింది, ఎందుకు చేసిండ్రు అనేది ఈ రోజు చూపెట్టిండ్రు డైరెక్టర్ కదా. అది మాత్రమే చూడండి. ఈ రోజు కలిసి ఉన్నాం మనం. ఆ రోజు ఎందు గురించి పోరాటం చేసిండ్రు, ఎందుకు వీళ్ళు దేని గురించి ఇట్లా ముందుకు సాగిండు అనేది చూపెట్టిండు అంతే మాత్రం గాని ఏదో వాళ్ళని తక్కువ చేసి వీళ్ళని ఎక్కువ చేసిన చూపియలే.